హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండేగా వెరైటీగా చికెను ప్రాను రెండు కలిపి వాటితోటి బిర్యానీ చేయాలనుకుంటున్నాను. స్పెషల్గా చూద్దారండి. 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ చికెను, 1/2 కేజీ ఏమో ప్రాన్స్, రెండు కలిపి ఇప్పుడు బిర్యానీ చేస్తాను. బిర్యానీకి కావాల్సిన మసాలాలు: అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, 20 లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, యాలకులు ఒక 6, దాల్చిన చెక్క, జాజిపత్రి, పువ్వు, మరాఠీ మొక్క, జీడిపప్పు వేస్తే బాగుంటుంది. మిక్సీ ఇవన్నీ పేస్ట్ చేస్తాను కదా, ఇది కూడా వేసి పేస్ట్ చేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు పేస్ట్ చేస్తాను. ఆకు తప్పించి మిగతా అన్నీ పేస్ట్ చేస్తాను. సరే, మసాలా పేస్ట్ చేసుకున్నాను. అన్నీ పెట్టాను. స్టవ్ వెలిగించి బాగా వేడెక్కాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. ఇది క్లీన్ చేసుకున్న చికెను దీంట్లో వేసుకున్నాం. అలాగే ప్రాన్ కూడా. ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్స్ కారం, సరిపడేంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకుని ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలో ఇవి మగ్గితేనే బాగుంటుంది, వాటికి ఈ మసాలా బాగా పడుతుంది అన్నమాట. ఇంట్లో ఇంకా వాటర్ ఏమీ పోయకూడదు, వీటికే వాటర్ వస్తుంది కాబట్టి ఆ మసాలాలో ఆ వాటర్తో ఉడికితేనే బాగుంటుంది, ముక్కకు బాగా పడుతుంది మసాలా. ఒక 10 నిమిషాలు మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఉంచుతాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి. ఇప్పుడు బిర్యానీలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇవి ఒక 10 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు చిన్నవి కాబట్టి జస్ట్ ఇలా చీలికగా చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వచ్చేసింది, అసలు వాటర్ పోయలేదు, దాని చికెన్ది ప్రాన్ వాటర్ వచ్చేసింది. ఇది ఇప్పుడు ఫ్రై లాగా అవుతుంది అనమాట. బాగా దగ్గరగంట అయిపోవాలి వాటర్ అదంతా, మొత్తం ఆ జ్యూసీ అంతా లాగే. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఈ లోపల ఏం చేద్దామంటే, బిర్యానీకి కుక్కర్ పెట్టాను. 2 స్పూన్లు నెయ్యి,
ఇంకా 3 స్పూన్లేమో ఆయిల్. అది వేడెక్కింది. ఆయిల్ వేడెక్కింది. ఇది బిర్యానీ ఆకు వేసాను. బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే దీంట్లోనే పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాయి ఉన్నాయి కదా, పచ్చిమిరకాయలు దీంట్లోనే జీడిపప్పు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఒక 2 నిమిషాలు. వేయమని ఇప్పుడు దీంట్లోకి ఈ మసాలా పేస్ట్ చేసుకున్నాను కదా, బిర్యానీలోకి ఇది కూడా వేసుకోవాలి. స్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఆ స్మెల్ అది చాలా బాగుంటుంది బిర్యానీ. దీన్ని ఒకసారి మసాలా అది ఒక 2 మినిట్స్ దీంట్లో మగ్గనిద్దాం. అలాగా ఒక 2 నిమిషాలు. మసాలా ముద్ద నూనెలో బాగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి రైస్. నేను బాస్మతి రైస్ వేయను బిర్యానీకి, ఇంట్లో నేను చేసుకుంటాను కదా అని చెప్పి సన్న బియ్యం ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి బిర్యానీకి, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఆ సన్న బియ్యంతో చేసుకుంటాను నేను ఇంట్లో. ఇవి ముందు నానబెట్టడం అట్లా ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు కడుక్కొని బాగా కడిగేసి వేసుకోవటమే. ఇప్పుడు ఈ కడిగిన బియ్యం వేస్తున్నాను. 1/2 కేజీ బియ్యం అన్నమాట ఇవి. దీనికి 1కి 2 వంతులు వాటర్ పోసుకోవాలి. ఇవి కొంచెం ఏగితే బాగుంటాయి, బిర్యానీ బాగుంటుంది ఏగితే. బియ్యం స్మెల్ భలే వస్తుంది, ఇంకా చికెన్ అది ఏమి వేయకుండానే స్మెల్ భలే బాగా మంచిగా వస్తుంది.
ఆ మసాలా స్మెల్ అది. ఒక 2 నిమిషాలు యాగనిద్దాం. బియ్యం వేగితేనే బాగుంటుంది. బియ్యం వేయి. దీంట్లో మనకి సరిపడంత ఉప్పు. చాలామంది మసాలా పొడి చేసుకొని వేసేస్తారు బిర్యానీలోని, కర్రీస్లో. కానీ అప్పటికప్పుడు మసాలా పేస్ట్ చేసి వేసుకుంటే దాని టేస్టే వేరు అసలు. కర్రీలో అయినా అంతే, బిర్యానీలో అయినా అంతే. అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. బియ్యం వేగిపోయినాయి. ఇప్పుడు చికెను, ప్రాను ఫ్రై కింద చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇవి దీంట్లో వేసేస్తాను. ఒకసారి ఇలాగా కలుపుకుంటే ఎగ్స్ బాయిల్ చేసి ఉంచాను, అవి లాస్ట్లో దీంట్లో వేస్తాను. పైన వేసేస్తాను, వేసి మూత పెట్టేస్తాను. ఎగ్స్ కూడా వేస్తాను. ఒక 2 నిమిషాలు ఉంచుతాను ఇలాగా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవచ్చు. వంతుకి 2 వంతులు అనమాట ఈ రైస్కి. ఒకసారి ఉప్పు సరిపోలేదో చూద్దాం. కొంచెం ఉప్పు పడుతుంది. సరిపోతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ వస్తే చాలు. ఓ, బిర్యానీ రెడీ అయిపోయింది. బా, నల్ల మటికి భలే వస్తుంది. ఓకే, బిర్యానీ రెడీ అయిపోయింది.